real stars. Are you ready? Are you ready? బాబు చాయ్ ఎంత తాగుతున్నారు? కొంచెం తాగుతున్నారా, మొత్తం తాగుతున్నారా? ఫ్రెండ్స్, చాయ్ ఎంతమంది తాగుతున్నారు? ఎంత తాగుతున్నారు? ఓకే, హౌ ఇస్ సెషన్ గోయింగ్? డే ఎలా నడుస్తుంది? సూపర్. దిస్ క్లైమాక్స్ బాగుంటుంది కదా సినిమాలో. ఈరోజు క్లైమాక్స్. ఓకే, రెడీ? ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? లెట్స్ స్టార్ట్ అప్. హౌ టు డూ MDRT. COT, TOT in a month. బాగుందా? హౌ టు డూ MDRT, COT or TOT in a month. సార్ మీరు ఎక్కడికి వచ్చారో, ఎవరితో మాట్లాడుతున్నారో అర్థమై మాట్లాడుతున్నారా, ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అంటుకుంటున్నారా? అరే ఏ 365 రోజుల్లో 12 పాలసీలకి స్ట్రగుల్ అవుతున్న సందర్భాల్లో హౌ టు డూ MDRT 1 month ఎలా? ఎక్కడ ఇందాకన్నారు కదా, సోయిని మాట్లాడుతున్నారా అనుకుంటున్నారా? చూద్దాం, జస్ట్ ఉత్తనే అట్లా అనుకుందాం. అనుకుంటే ఏమైతే చూద్దాం. ఓకే, వీ వర్క్ ఎందుకు చేస్తాము? డబ్బు సంపాదించడం కోసం పని చేస్తాం. వీ వర్క్ మోర్ ఎందుకు పని చేస్తాం? వర్క్ మేక్ మోర్ మనీ. ఈవెందో మనము ఆల్రెడీ పని చేస్తున్నప్పటికి కూడా, మనం ఎక్కువగా పని చేస్తున్నప్పుడు కూడా మనం కోరుకున్న ఫలితాలు రావటం లేదు. ఎందుకు? మనందరం పనిచేస్తున్నాం, ఎక్కువగా పనిచేస్తున్నా కానీ మనం కోరుకున్న ఫలితాలు రావటం లేదు. ఎందుకు రావట్లేదు? అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ ఎ 24 hours టైం. కొంతమంది ఏమో సామాన్య జీవితం గడుపుతూ ఉన్నారు, కొంతమంది ఏమో ఎక్స్ట్రాడినరీ లైఫ్ అనుభవిస్తూ ఉన్నారు. వై? డిఫరెన్స్ ఏంటి? 24 hours, everybody is having a 24 hours. We are also having a same 24 hours. Somebody is living a very extraordinary life. ఏది కావాలంటే అది తీసుకోగలుగుతున్నాడు. కానీ కొంతమంది ఓన్లీ సామాన్య జీవితం జీవిస్తూ ఉన్నారు. ఎందుకు? లెట్స్ సీ. వై MDRT? అసలు MDRT ఎందుకు? గుర్తింపు కోసం పనిచేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, అంతేనా? గౌరవం, హానర్ అండ్ స్టేటస్, డిసిగ్నేషన్, లాంగ్ టర్మ్ ఇన్కమ్ అండ్ సాటిస్ఫాక్షన్, కాన్ఫిడెన్స్ దట్ ఐ కెన్ డూ ఎనీథింగ్. వన్స్ యూ డిడ్ MDRT ఆటోమేటిక్గా వస్తుంది. చేంజ్ టు విజిట్ అదర్ కంట్రీస్. వై MDRT? వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ ఆఫ్ ది MDRT? ఫస్ట్ ప్రీమియం అండ్ ఫస్ట్ ఇయర్ రెన్యువల్ ప్రీమియం, ఫస్ట్ ఇయర్ కమిషన్ అండ్ ఫస్ట్ ప్రీమియం అండ్ ఫస్ట్ ఇయర్ కమిషన్, అంతే కదా? రైట్. ఒక సంవత్సరంలో MDRT సాధ్యం. ఎంతమంది ఒప్పుకుంటారు? రైట్. ఒక నెలలో MDRT సాధ్యం. ఎంతమంది ఒప్పుకుంటారు? ఒక నెలలో. సూపర్. ఒక నెలలో MDRT సాధ్యం అన్నవాళ్ళు. ఓకే, రైట్, గుడ్. నో ఇష్యూ. ఐ అప్రిషియేట్ యువర్ హానెస్టీ లెవెల్స్. ఎందుకంటే మనం సంవత్సరం మొత్తం చేయని వాళ్ళము ఒక్క నెల చేయలేదంటే దట్ ఈస్ సంథింగ్ ఈస్ దేర్. ఓకే, రైట్, నో ఇష్యూ. డూయింగ్ MDRT అండ్ ఇంపాసిబుల్, పాసిబుల్ బట్ పాసిబుల్. పాసిబుల్ అన్న వాళ్ళు ఉన్నారు, ఇంపాసిబుల్ బస్ డిఫికల్ట్ అన్న వాళ్ళు ఎంతమంది? కష్టం కానీ సాధ్యమే కానీ కష్టం అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, రైట్. అస్సలు సాధ్యం కాదన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మిగతా వాళ్ళంతా వాళ్ళు అనుకోవాలి మేము. రైట్, పాసిబుల్. రైట్. ఎందుకు కాదు? ఎందుకు ప్రాబ్లం చెప్పండి. ఒక ఆన్సర్ నాకు. ఐ వాంట్ ఆన్సర్స్. వై ఇట్ ఈస్ నాట్ పాసిబుల్? మీరు 1 yearలో MDRT సాధ్యమని అన్నారు కదా, 1 monthలో MDRT సాధ్యం కాకపోవటానికి కారణం ఉంటుంది కదా, ఏదో ఒకటి. ఏ కారణం అయి ఉండొచ్చు? టైం లేదు కాబట్టి MDRT సాధ్యం. పర్ఫెక్ట్. నెక్స్ట్,
పెద్ద ప్రాస్పెక్ట్స్ లేరు కాబట్టి ఎండిఆర్టీ కాదు. సూపర్, వెరీ గుడ్. ఇంకా ఏం సార్? చెయ్యాలని ఆలోచన ఉంటే అవుతుంది. వెరీ గుడ్, సూపర్. ఇంకా కారణం ఏంటి? 1 మంత్లో ఎండిఆర్టీ కాకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? పని చెయ్యకపోవటమే కారణం. ఓకే, ఏం పేరు మీ పేరు? రామకృష్ణారెడ్డి గారు. పని చేయకపోవటమే కారణం. ఓకే, రైట్. ఒక్క నెల ఎందుకు ఎండిఆర్టీ కాదు? జస్ట్ చెక్ చేద్దాం. ఎందుకు? ఇంకా ఆన్సర్స్ ఇంతేనా? నాలెడ్జ్ లేకపోవటం వల్ల అవుతుంది. నమ్మకం లేదు. ఆ నమ్మకం గురించి ఇందాక చెప్పినా కదా, ఇప్పుడు కూడా కొద్దిగా టచ్ చేస్తా. ఓకే, రైట్. ఇంకా ప్లానింగ్ లేకపోవటం వల్ల కాదు. ఇంకా ఎగ్జిక్యూషన్ చేయలేకపోవటం వల్ల ప్రాబ్లం ఉంది. ఓకే, ఇంకా నాట్ సీరియస్. వీఆర్ నాట్ బాదర్ అబౌట్ దిస్. చల్ రా చలేంగే బస్. ఇంకా ప్రాస్పెక్టింగ్ లిస్ట్ లేక ప్రాబ్లం. ఓకే, రైట్. ఇంకా ఏం సార్? ఓకే, రైట్. అది కూడా కారణం. రైట్. ఓకే, రైట్. ఇంకా అసలు చేయాలని యాటిట్యూడే లేకపోవటం. రైట్. ఓకే, ప్రాబ్లం లేదు. సరే. టైం లేకపోవడం ప్రాబ్లం. అంటే ప్రాస్పెక్టింగ్ లిస్ట్ లేదు, స్కిల్ లేదు, మనిషిని ఒప్పించే శక్తి లేదు మనకి. ఇమ్మీడియట్లీ జస్ట్ ఇటు పట్టగానే టక్కన కావాలి, అది కావాలి. అండ్ నాలెడ్జ్ లేదు, అండ్ కాన్ఫిడెన్స్ లేదు. మీరు చెప్పినవి ఇవే కదా ఆన్సర్స్. ఓకే, రైట్. హౌ మెనీ అవర్స్ ఒక ఉద్యోగస్తుడు ఎన్ని గంటలు పనిచేస్తాడు డైలీ? 8 అవర్స్ పనిచేస్తాడు. అగ్రికల్చర్ చేసేవాళ్ళు రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తాడు? ఏం సార్? 12 అవర్స్. నేనంటే వాళ్ళు 24 అవర్స్ అంట. నైట్ 9 గంటలకు పొలాలకు అడిగిపోతారు, తెల్లవారుజామున 4 గంటలకు పొలాలకు అడిగిపోతారు. రైట్. బిజినెస్ మ్యాన్ ఎన్ని గంటలు పనిచేస్తాడు? డాక్టర్ ఎన్ని గంటలు పనిచేస్తాడు? సోల్జర్. హలో. I think, are you getting? ఒక ఎంప్లాయీ 8 గంటలు పని చేస్తాడు, టైం ఉంది. ఒక వ్యవసాయదారుడు సుమారుగా 10-15 గంటలు పనిచేస్తాడు, టైం ఉంది. ఒక బిజినెస్ మెన్ సుమారు 10-12 గంటలు పనిచేస్తాడు, టైం ఉంది. ఒక డాక్టరు 10-12 గంటలు పనిచేస్తాడు, టైం ఉంది. సోల్జర్ 24 అవర్స్. వై వీఆర్ నాట్ వర్కింగ్? 8 అవర్స్ మనం పని చేస్తే ఏంటి? వై వీఆర్ నాట్ వర్కింగ్? ఉద్యోగస్తుడు 8 గంటలు ఎందుకు పని చేస్తున్నాడు అంటే, డిగ్రీ వరకు చదువుకొని ఉద్యోగం చేసి టైంకి ఆఫీసుకు పోకపోతే వాళ్ళ బాసు ఊరుకోడు. కాబట్టికి సాయంత్రం 5-6 గంటలకి ఖచ్చితంగా ఆఫీసులో బయోమెట్రిక్ ఆన్సర్ చేసి రావాలి. కాబట్టి సచ్చినట్టు డూ ఆర్ డై సిచ్యువేషన్లో 8 గంటలు పనిచేస్తాడు. వ్యవసాయదారుడు 3 నెలలకి 4 నెలలకి పంట పెడతాడు. ఎవ్రీ డే వాటరు, పంటకి కలుపులు లేకుండా వాటర్ లేకుండా చూస్తాడు. ఎప్పుడైనా నిర్లక్ష్యం చేస్తే రావలసిన పంట రాకుండా పోతుందేమో అన్న ఒక భయంతో రోజు 10-15 గంటలు పనిచేస్తాడు. నైటు పని చేస్తే పాములు ఉంటాయని తెలుసు, కాటేస్తే మరణిస్తారని కూడా తెలుసు. స్టిల్ యూ వర్క్. బిజినెస్ మ్యాన్ రోజుకు 10-15 గంటలు ఎందుకు పనిచేస్తాడంటే 2 కోట్లు 3 కోట్ల రూపాయలు ఒక బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి రోజు 50 మంది 20 మంది 30 మంది ఎంప్లాయీస్ని హైర్ చేసి కిరాయి కట్టి, టెలిఫోన్ బిల్ కట్టి, మున్సిపల్ ట్యాక్స్ కట్టి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టి, టర్న్ ఓవర్ ట్యాక్స్ కట్టి ఇవన్నీ చూస్తున్నాడు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఈ 2 కోట్లు 3 కోట్లు మొత్తం పోతాయి. కాబట్టి ఆ భయంతో బిజినెస్ మ్యాన్ పనిచేస్తాడు.
డాక్టర్ 8-10 గంటలు ఎందుకు పనిచేస్తాడంటే 7 years డాక్టరేట్ చదివి సుమారు 4-5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి పేషెంట్ వచ్చినా రాకున్న పర్టికులర్ టైంకి ఖచ్చితంగా అక్కడ కూర్చుంటాడు. పేషెంట్ రాడా అవన్నీ ఏమి చూడరు కాబట్టికి ఖచ్చితంగా చేస్తాడు. సోల్జర్ పనిచేస్తాడు. అది లాస్ట్కి చెప్తా. మనం ఎందుకు పని చేయట్లేం లేదు? వై వీఆర్ నాట్ సీరియస్? హలో హలో హలో, ఆర్ యు గెటింగ్? ఈ జన్మలో కొట్టవలసిన చప్పట్లు ఈ జన్మలో కొట్టకపోతే వచ్చే జన్మ దానికోసమే కేటాయించబడతాయి. మీరు దేనికోసం చప్పట్లు కొట్టారు తెలుసా? వచ్చే జన్మ ఏమవుతుందో అని భయపడి. తెలిసే కదా. టైంకి మీకు అడ్రస్ అయిపోయింది. టైం ఉందా లేదా? స్కిల్ అంటే ఏంటంటే ఒక వర్క్ని పదే చేస్తే ఇట్ బికమ్స్ ఎ స్కిల్. మీరు స్టార్టింగ్లో ఏజెన్సీ తీసుకున్న టైంలో ఒక 5గురిని అడిగితే 10 మందిని అడిగితే ఒకళ్ళే చేసేవాళ్ళు. కొంత టైం అయిన తర్వాత 10 మందిని అడిగితే 2 చేసేవాళ్ళు. కొంత టైం అయిన తర్వాత 10 మందిని అడిగితే 5 చేసేవాళ్ళు. కొంత టైం అయితే 10 మందిని అయితే 7 చేసేవాళ్ళు. 7%, 8%. ఒక పనిని పదే చేస్తే ఇట్ బికమ్స్ ఎ స్కిల్ అండ్ యూ విల్ బిలీవ్ ఏ పర్ఫెక్ట్. చూశారు కదా వీడియో. ఒకవేళ ఈ ఫీట్ కానీ ద్రోణాచార్యుడు చూస్తే ద్రోణాచార్యుడే ఏమైనా గురువుగా తీసుకునేవాడేమో. దే నో హౌ టు సీ ద బర్డ్ అండ్ ఐ. దే డోంట్ నో హౌ టు లిఫ్ట్ చేసి రివర్స్లో ఎట్లా చేయొచ్చు అన్నది. ఇట్స్ రియల్ నో. స్కిల్ ఈజ్ అ రైటింగ్ డూయింగ్ టైమ్స్ నంబర్ ఆఫ్ టైమ్స్. ఎస్ యా. డౌట్ ఐ విల్ గెట్ పాలసీస్ ఆర్ నాట్. ప్రాబ్లం అది. నాకు డౌట్, నేను పాలసీలు చేయగలుగుతున్నా లేదా? మై డియర్ ఫ్రెండ్స్, డౌటు మీ నైపుణ్యాన్ని చంపేస్తూ ఉంది. డౌటు మీ శక్తి సామర్థ్యాలని చంపేస్తూ ఉంది. డౌటు మీ డ్రీమ్స్ని చంపేస్తూ ఉంది. యు హ్యావ్ సో బిగ్ డ్రీమ్స్. డౌట్ ఉంది, నో యూ డోంట్ జంప్ అండ్ యాక్ట్. డౌట్ ఉంది, నీకు స్కిల్ ఉంది, నైపుణ్యం ఉంది, యూ కెన్ మేక్ ఎ పర్ఫెక్ట్, బట్ నో. డౌట్ ఉంది, యూ డోంట్ యూజ్ యువర్ స్కిల్స్. డౌట్ ఉంది, నీకున్న పవరు, శక్తి, సామర్థ్యాలన్నీ కూడా చంపేస్తూ ఉంది. ఆ డౌటే మనల్ని చంపేస్తూ ఉంది. నీకు డ్రీమ్ ఉందా? మీకు డ్రీమ్ ఉందా? డ్రీమ్ ఉంటే లక్ష్యం ఉంటుంది. లక్ష్యం ఉంటే ప్రణాళిక ఉంటుంది. ప్రణాళిక ఉంటే యాక్షన్ ఉంటుంది. యాక్షన్ ఉంటే రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వస్తే నువ్వు నేర్చుకుంటావు. ఎస్, నాకన్నా నేను ప్రూవ్ చేయగలను, నేను ప్రూవ్ చేయగలేను, నీకు ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఇక్కడ నేర్చుకుంటావు. నేర్చుకున్న తర్వాత నీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నీ కాన్ఫిడెన్స్ పెరిగితే నీ డ్రీమ్ పెరుగుతుంది. నీ డ్రీమ్ పెరిగితే నీ గోల్ పెరుగుతుంది. నీ గోల్ పెరిగితే నీ ప్లాన్ పెరుగుతుంది. ప్లాన్ పెరిగితే నీ యాక్షన్స్ పెరుగుతాయి. యాక్షన్స్ పెడితే నీ రిజల్ట్స్ పెరుగుతుంది. రిజల్ట్స్ పెరిగితే ఫలితాలు వస్తే నీకు ఏదో నేర్చుకుంటావు. నేర్చుకున్న తర్వాత మళ్ళీ నీ మీద నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మనలో చాలామంది, మీలో చాలామంది MDRT కావాలని జాయిన్ అయ్యారా? స్టార్టింగ్లో జాయిన్ కాలేదు కదా. ఏజెన్సీ పార్ట్ టైం ఇన్కమ్ ఉంటుందని జాయిన్ అయ్యారు. ఈరోజు అశోక్ రెడ్డి గారు COTR, నౌ హీ ఈస్ ట్రైయింగ్ ఫర్ TOT. హౌ? వన్స్ అచీవ్డ్ అండ్ హీ గెట్ ఎ కాన్ఫిడెన్స్, హీ ఈస్ డూయింగ్ దాట్. దట్స్ డ్రీమ్ ఉందా? డ్రీమ్ ఉంటేనే కదా వస్తుంది. యువర్ డిసిషన్స్, మీ నిర్ణయాలు, ఇప్పటి వరకు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు తీసుకున్న నిర్ణయాలు, దానికి అనుకూలంగా మీరు చేసిన పనులు, దానికి అనుకూలంగా మీరు ఈ స్థితిలో ఉన్నారు. ఎంతమంది ఏకీభవిస్తారు? చేతులు ఎత్తండి. ఇప్పటి వరకు జీవితంలో మనకు తెలిసి తెలియకుండా నిర్ణయాలు తీసుకున్నాం. చూసి తీసుకున్నాం, ఫ్రెండ్స్ని తీసుకున్నాం, తెలియకుండా తీసుకున్నాం, యాదృచ్ఛికంగా తీసుకున్నాం. డిసిషన్స్ తెలిసి తెలియకుండా డిసిషన్ తీసుకున్నాం. డిసిషన్ తీసుకున్నాం కాబట్టి పని చేసాం.
పనిచేసాం కాబట్టి ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నాం. మనం ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకు కాలేదు? ఆ రోజు ఐఏఎస్ ఆఫీసర్ కావాలని నిర్ణయించుకోలేదు కాబట్టి మనం ఐఏఎస్ ఆఫీస్కి అపీర్ అయ్యి కాకపోయి ఉండొచ్చు, ఈరోజు ఇక్కడ ఉన్నాం. డాక్టర్ ఎందుకు కాలేదు? ఆ రోజు డాక్టర్ కావాలని మనం నిర్ణయించుకోలేదు కాబట్టి ఆ రోజు ఎంసెట్ రాసి ఉండకపోవచ్చు, వల్ల ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం. నువ్వు భవిష్యత్తులో తెలిసి తెలియకుండా తీసుకున్న నిర్ణయాల కారణంగా మనం ఈ స్థితిలో ఉన్నాం కనుక ఇప్పుడు మీకు తెలుసు కదా, ఏమి చేస్తే ఏమవుతుందో తెలుసు కదా. నౌ టేక్ ఏ డిసిషన్. వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? చెప్పండి. టేక్ ఎ డిసిషన్ రైట్ నౌ. భవిష్యత్తులో ఏం కావాలనే డ్రీమ్స్ ఏమున్నాయి, ఆ డ్రీమ్స్ కోసం డిసిషన్ తీసుకో. అండ్ యాక్షన్స్ మారిపోతాయి. యాక్షన్స్ మారిపోతే మీ స్థితి మారిపోతూ ఉంటుంది. మీ స్థితి మారిపోతూ ఉంటుంది. హలో, ఫియర్ ఆఫ్ డిసిషన్ మేకింగ్, ఫియర్ ఆఫ్ డిక్లేరింగ్. నేను టీఓటీ అవుతా, డిక్లేర్ చేయలేం. ఫియర్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఆల్రెడీ మార్నింగ్ చెప్పేసాం. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, వీఆర్ ఆల్ సఫరింగ్ విత్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఫియర్ ఆఫ్ క్రిటిసిజం, ఫియర్ ఆఫ్ ఆల్రెడీ కొన్ని చెప్పేశారు కదా. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఫియర్ ఆఫ్ అన్నోన్ పర్సన్తో మాట్లాడాలంటే భయం అవుతూ ఉంటుంది. ఇది ప్రాబ్లం. గెస్ ద ఆన్సర్. Every agent starts, I am a small agent, can I become MDRT? Yes. Every agent starts as a work as a normal agent. No agent has started as a MDRT agent. ఏ ఏజెంట్ కూడా MDRT కావాలనేది. కమిషన్ బేసెస్ ఎంత అండి? వాట్ ఆర్ ద MDRT క్వాలిఫైయింగ్ కండిషన్స్? 8,75,000. రిక్వైర్డ్ ప్రీమియం ఎంత? అప్రాక్సిమేట్ రిక్వైర్డ్ పాలసీస్ 25 lakhs ప్రీమియం. నో 25 lakhs ప్రీమియం కదా MDRT కావాలంటే. 25 lakhs. హలో హలో, బాల్కనీ సౌండ్ కావాలి. హలో, 25 lakhs ప్రీమియం కావాలా? 1 monthలో కావాలా? 1 monthలో కావాలా? నాట్ 1 year. చూడదు జమ్మానగలే. 1 monthలో కావాలి. 1 monthలో కావాలంటే ఏం చేయాలా? ఈ నెల మొత్తం మీద 9 లక్షల రూపాయలు ప్రీమియం కట్టేవాళ్ళు 3 చాలు. యూ విల్ బికమ్ MDRT. 10 మందిని సెలెక్ట్ చేసుకోండి 9 లక్షల ప్రీమియం కట్టగే వాళ్ళు. 10 మందినే ఫోకస్ చేయండి. టాక్ స్కిల్. యూ టాక్ విత్ యువర్ BM, యూ టాక్ విత్ యువర్ ABM, యూ టాక్ విత్ యువర్ DO, యూ టాక్ విత్ యువర్ CLIA, యూ టాక్ విత్ యువర్ మెంటర్, యూ టాక్ విత్ యువర్ కోచెస్. హౌ టు కన్విన్స్ హిమ్? ఓన్లీ వన్ థింగ్, హౌ టు మేక్ హిమ్ ఎస్. దట్స్ ఓన్లీ. నో 9 లక్షల ప్రీమియం కట్టేవాళ్ళు 3 కావాలి. దిస్ ఇస్ ఓవర్ MDRT. డోంట్ మేక్ ఇట్ జంజెట్ అండ్ నీకు 9 లక్షల ప్రీమియం కట్టేవాళ్ళు లేరా? 5 లక్షల ప్రీమియం కట్టేవాళ్ళు 5 చాలు. 25 లిస్ట్ వేసుకోండి. ఓన్లీ జస్ట్ 25. మేక్ ఏ 25 లిస్ట్. టాక్ 5 పాలసీస్. యూ విల్ బికమ్ MDRT. యూ విల్ కంప్లీట్ ఎవర్ MDRT విత్ ఇన్ 5 పాలసీస్. లేదు 2 lakhs ప్రీమియం. 2 lakhs ప్రీమియం ఎంత? 13. జస్ట్ 50 మెంబర్స్ లిస్ట్ వేసుకోండి 2 lakhs ప్రీమియం కట్టేవాళ్ళని. యూ టాక్ విత్ సో మెనీ పీపుల్. మార్నింగ్ నాకు ప్రామిస్ చేశారు. ఏం ప్రామిస్ చేశారు? ఎవ్రీడే హౌ మెనీ పీపుల్ యూ విల్ టాక్? హౌ మెనీ పీపుల్ యూ విల్ టాక్? 30. అందరూ ఆన్సర్ కావాలి. ఎంతమందితో మాట్లాడుతున్నారు? 30 మెంబర్స్తో మాట్లాడుతున్నారు. 2 lakhs ప్రీమియం 13 కావాలా? 13 అయితే MDRT అయిపోతాం. మేక్ అ లిస్ట్ ఆఫ్ 25 or 30 or 40. Just talk with only 40 people. Go. సార్ అది ప్రాబ్లం అవుతుంది. నాకు అంత పెద్ద 2 lakhs ప్రీమియం కట్టే వాళ్ళ స్టేజ్ లేదు. 1 లక్ష రూపాయల ప్రీమియం కట్టగలిగే వాళ్ళు ఎంత? 25 కావాలి. జస్ట్ మేక్ ఎ లిస్ట్ ఆఫ్ 75 మెంబర్స్. 1 lakh ప్రీమియం కట్టే వాళ్ళు 75 లిస్ట్ వేసుకోండి. జస్ట్ మేక్ ఇట్ డూ. జస్ట్ 75 మెంబర్స్తో మాట్లాడండి. వాళ్ళతోనే మాట్లాడండి. అండ్ అప్రోచ్ యువర్ BM, ABM, మెంటర్, CLIA, DO ఆల్మోస్ట్. లేదు 50,000 ప్రీమియం. హలో, ఈరోజు లేబర్ కూలి ఎంతండి? ఎంత? ఒక రోజుకి 1000 రూపాయలు. నెలకెంత? 30,000 రూపాయలు ఒక లేబర్ సంపాదిస్తున్నాడు ఈరోజు. ఒక లేబర్ 30,000 సంపాదిస్తున్నారు. నెలకి 5,000 కట్టగలిగే స్తోమత ఉందా లేదా? హలో,
నెలకి 5,000 రూపాయలు కట్టగలిగే స్తోమత ఉందా లేదా? ఈ లిస్టు అందరి దగ్గర ఉంది కదా, ఇది అందరికీ సాధ్యమే కదా, ఇది అందరి దగ్గర ఉంది కదా, ఇది అందరికీ సాధ్యమే కదా. మేక్ ఏ లిస్ట్ ఆఫ్ 100 or 150 ప్రాస్పెక్టింగ్ 100. మీరు 30 మందితో మాట్లాడితే, ఒక్కరోజు 30 మందితో మాట్లాడితే 30 మందిలో మీకు పనికి వచ్చి వాళ్ళు ఎంత, మీకు పాలసీ చేయగలిగే అవకాశం ఉన్న వాళ్ళు ఎంతమంది, పాలసీ చేయలేని వాళ్ళు ఎంతమంది తెలుస్తుంది. అలా గ్రేడింగ్ చేసుకుంటూ పోయి 100 లిస్ట్ వేసుకొని 100లో 50 పాలసీలు. ఎవ్రీ పర్సన్ కెన్ టేక్ పాలసీ, 10 lakhs పాలసీ, 5,000 per month. Every person will take this one. Is it possible or not? Hello? Every person, 30 days. One more easy step. 30,000 కమిషన్ ఒకరోజు, 30 days. ఏం చేయాలా? టేకింగ్ అపాయింట్మెంట్స్, రిఫరెన్సెస్ తీసుకోండి, టెలికాలింగ్ చేయండి, డైలీ SMS చేయండి, యాడ్స్ ఇన్ న్యూస్ పేపర్, పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్, కోల్డ్ క్యాన్వాసింగ్, కెనపీ పెట్టండి, టీవీలో అండ్ రేడియోలో యాడ్స్ ఇవ్వండి, డిస్ప్లే యువర్ యాడ్స్ ఎట్ ఇన్స్టిట్యూషన్స్, షాప్స్, షాపింగ్ మాల్స్, మార్కెట్స్, హోటల్స్. అండ్ అపాయింటింగ్ స్టాఫ్, సబ్ ఏజెంట్స్ని అపాయింట్ చేసుకోండి, అప్రోచ్ సెలెక్టెడ్ సెగ్మెంట్స్ సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ గివింగ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, ఆన్లైన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వండి, పాలసీల గురించి చెప్పండి. అండ్ మార్కెట్ యువర్ సెల్ఫ్, నీ గురించి నువ్వు మార్కెట్ చేసుకోండి. అండ్ గోల్ సెట్టింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, అన్నిటికన్నా ముఖ్యం. ఒకే నెల ఈ పనులు ఒకేసారి ఏం చేస్తాం మన వల్ల ఏం చేస్తాం, ఒకటే పని చేస్తాం, ఆ పనే చేస్తూ ఉంటాం, అదే అయిపోయిందంటాం. ఇన్ని రకాల పనులలో ఒక 5 months, 5, 6, 7, 8, 10 ఎన్ని పాసిబిలిటీ ఉంటే, ఎంత సాధ్యమైతే అన్ని పనులు ఒకే నెల చేసేయండి. ఒక్క నెల ఎక్స్పెరిమెంట్ చేయండి. ఒక్క నెల ఎక్స్పెరిమెంట్ చేస్తే ఫోకస్ వర్క్, ఒక వర్క్ చేస్తావా, 5 వర్కులు చేస్తావా, 10 వర్కులు చేస్తావా, ఇయర్లో చేయవలసిన పనులన్నీ ఒక నెల చేయండి. హలో, ఇయర్లో చేయవలసిన పనులన్నీ ఒకటి నెల చేయండి. ఇయర్లో మీరు ఏమేమి పనులు చేయాలని చేస్తున్నారు కదా, ఇయర్లో MDRT సాధ్యం అన్నారు కదా, ఇయర్లో MDRT సాధ్యం కావడానికి ఏమేమి పనులు చేయాలనుకున్నారో ఆ పనులన్నీ ఒకటే నెల చేసేయండి. ప్రయత్నం చేయండి, ఎన్ని వర్కులు చేస్తే అన్ని వర్కులు చేసేసేయండి. ప్రయత్నం చేస్తే పని అయిపోతుంది. ఎన్ని ఫోకస్. వాట్ ఈస్ LIC ఏజెన్సీ ఫర్ యూ? ఏజెన్సీ అంటే ఏంటి నీకు? జస్ట్ వర్క్. 5,000, 10,000 రూపాయల కోసం పనిచేస్తున్నావా? ఏజెన్సీ అంతే అనుకున్నావా? నువ్వు అలాగే పనిచేస్తావు. ఒక ఉద్యోగం 10-20 వేల కోసం చేసుకున్నావా? అలాగే పనిచేస్తావు. ఒకటి ప్రొఫెషన్ అని పనిచేస్తున్నావా? అలాగే పనిచేస్తావు. ఒక బిజినెస్ మ్యాన్ అని పనిచేస్తున్నావా? బిజినెస్ అనుకున్నావా? బిజినెస్ లెక్క పనిచేస్తావు. బిజినెస్ మెన్ మనీ పెడతాడు, మనీ సంపాదిస్తాడు, డబ్బులు సంపాదిస్తుంది. అండ్ ఎంటర్ప్రెన్యూర్ లెక్క పనిచేస్తున్నావా? ఎంటర్ప్రెన్యూర్ లెక్క పనిచేస్తావు. హలో, వాట్ ఇస్ ఏజెన్సీ ఫర్ యూ? విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. విజేతలు ఎవరు కూడా కొత్త పనులు చేయరు, ఇవే పనులు చేస్తారు. సేమ్ ప్రోడక్ట్. అశోక్ రెడ్డి గారు మీకేమైనా కొత్త ప్రోడక్ట్స్ ఇచ్చారు LIC వాళ్ళు? GOT, ఇవే పాలసీలు, ఇదే బ్రాంచ్, ఇదే ఏరియా, ఇదే పరిస్థితులు. అప్రోచ్ డిఫరెంట్గా పనిచేశాడు. కస్టమర్ని అప్రోచ్ అయ్యే విధానం మారుతుంది, కస్టమర్ని కన్విన్స్ చేసే విధానం మారుతుంది, కస్టమర్ని సెలెక్ట్ చేసుకునే విధానం మారిపోతుంది. అట్లా మారిపోతుంది. దే డూ డిఫరెంట్ థింగ్స్, సేమ్ థింగ్స్. రెడీ? అందరి దగ్గర పైసలు ఉన్నాయా? అందరు 2,000 రూపాయల నోటు తీయండి, 2,000 రూపాయల నోటు తీయండి. అందరు బయటికి 2,000 రూపాయల నోటు తీయండి. వైట్ పేపర్ కావాలి, వైట్ పేపర్. అందరు 2,000 రూపాయల నోట్లు తీయండి. 2,000 రూపాయలు అందరు, ప్రతి ఒక్కరు తీయాలా? లేవా? 500 రూపాయల నోట్లు తీయండి. అందరు 500 రూపాయల నోట్లు, అందరు 500 రూపాయలు లేవా? తీయండి, అందరు తీయండి. అందరి చూడాలి నేను. 500 రూపాయలు లేదా 500 లేకపోతే 200 తీయండి, 200 లేకపోతే 100 తీయండి. ప్రతి ఒక్కరు తీయాలా? ఎవ్రీబడి హ్యాస్ టు డూ. అందరు తీయాలా? అందరు తీయాలా? అర్జెంట్ పేపర్, అర్జెంట్. అందరు తీయాలా?
అందరూ ఇట్లా చూపండి, లేకపోతే పక్క వాళ్ళు అప్పు తీసుకోండి. మీరు 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీ ఎత్తు అందరూ. ఎవ్రీబడి 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 పైన బాల్కనీ. రైట్, ఒక ఫోటో కొట్టండి సార్, ఒక ఫోటో కొట్టండి, మాకు ఒక ఫోటో కొట్టండి అందరు. అందరు ఊపండి 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 ఊపండి, ఇట్లా 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 ఊపండి ఊపండి అందరూ, పైన పైన కూడా. ఓకే, రైట్, రెడీ రెడీ రెడీ. ఫోటో కొడుతున్నా, రెడీ. ఇట్లా పట్టుకోండి, ఎటు చేస్తాను, ఇట్లా పట్టుకోండి. రైట్, రెడీ రెడీ రెడీ. ఎంతమంది చించారు? ఎంతమంది చించారు? ఎందుకు చించలేదు? ఎందుకు చించలేదు? ఎందుకు చించలేదు? హలో, ఎందుకు చించలేదు? ఎందుకు చించలేదు? నేను చించాను కదా, ఎందుకు చించలేదు? నేను చించాను కదా, నేను పేపర్ చించినా, మీరు ఎందుకు చించలేదు? నేను చించుతా చించుతారా? అబ్బా, నేను చించుతా చించుతారట. ఎందుకు చించలేదు? నాకు ఆన్సర్ కావాలా? ఎందుకు చించలేదు? మనీ కాబట్టి చించలేదు. ఇంకా డబ్బులు ఊరికే రావు కాబట్టి చించలేదు. ఇంకా దానికి వాల్యూ ఉంది కాబట్టి చించలేదు. ఇంకా పక్కన వాళ్ళు బాగి పెట్టిన కాబట్టి చించలేదు. హలో హలో మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. మీరు ఒక 2000 రూపాయల నోటు చించడానికి భయపడ్డారు, 500 రూపాయల నోటు చించడానికి భయపడ్డారు, 200 నోటు చించడానికి మీకు మనసు రాలేదు, ఒక 100 రూపాయల నోటు చించడానికి మీకు మనసు రాలేదు. నువ్వు ఎండిఆర్టీ చేయగలిగి ఎండిఆర్టీ చెయ్యకపోతే 56 లక్షలు చించేసినట్టే లెక్క. నువ్వు సిఓటి చేయగలిగి సిఓటి చేయలేదనుకో, 1,35,00,000 చించేసినట్టు లెక్క. మీరు టీఓటీ చేయగలిగి టీఓటీ చేయలేదనుకో, 3,36,00,000 చించేసినట్టే లెక్క. యు ఆర్ కేపబుల్ ఆఫ్ టు డూయింగ్ ఎనీథింగ్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. వాట్ ఈస్ దేర్? జస్ట్ ట్రైల్ ఇట్, జస్ట్ ఎక్స్పెరిమెంట్ ఇట్. వాట్ ఈస్ దేర్? వై యు ఆర్ స్ట్రగ్లింగ్? వీఆర్ అన్ఏబుల్ టు టేర్ ద ఫుట్. 100 రూపీస్ నోట్, 100 రూపాయల నోటు చించడానికి భయపడుతున్నాం. పక్కన 100 రూపాయల నోటు చించడానికి భయపడుతున్నాం మనం. ఎస్ వచ్చాడు చస్. ఇన్ని కట్టలు అన్నీ పోగొట్టేశారు మీరు. మీరు చెప్తే వినట్లేదు, డబ్బులు చూపిస్తున్నా అక్కడ. వాటిని చూసినాను పోతున్నాను. తీసుకోండి, డబ్బులు తీసుకోండి. వెరీ సింపుల్. సెట్ ఏ గోల్. ఇందాక లిస్ట్ చేసుకోవాలా? ఎంతమందితో మాట్లాడి ఏం చేయాలి? సెట్ ఏ గోల్, ప్లాన్, జస్ట్ డూ ఇట్. ఇంతకుముందు చెప్పినాం కదా, నువ్వు జీవితంలో ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలు, దానికి అనుకూలంగా నువ్వు చేసిన పనుల కారణంగా ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం. హలో, జీవితంలో ఇప్పటివరకు మనం తీసుకున్న నిర్ణయాలు, దానికి అనుకూలంగా మనం చేసిన పనుల కారణంగా మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. ఇప్పుడు డిసిషన్ తీసుకో. సెట్ ఏ గోల్. Set a goal for decision not for the MDRT, not for the COT, not for the TOT. TOT కావటానికి ఎంత ప్రాస్పెక్టింగ్ లిస్ట్ కావాలో ఆ ప్రాస్పెక్టింగ్ లిస్ట్కి గోల్ తీసుకోవాలా. COT కావటానికి ఎంత ప్రాస్పెక్టింగ్ లిస్ట్ కావాలో దానికోసం గోల్ తీసుకోవాలా. MDRT కావటానికి ఎన్ని ప్రాస్పెక్టింగ్ లిస్ట్ కావాలో దానికోసం గోల్ తీసుకోవాలా. ఏం పనులు చేయాలో దానికోసం గోల్ తీసుకోవాలా. ఎగ్జిక్యూషన్ కోసం గోల్ తీసుకోవాలా. మనం ఎగ్జిక్యూషన్ కోసం గోల్ తీసుకోం. మనం గోల్ ఎందుకు తీసుకుంటాం? ఎండిఆర్టీ 56 లక్షలు, 25 లక్షల కోసం గోల్ తీసుకుంటాం. 25 లక్షలు రావటం కోసం ఏమేం పనులు చేయాలో ఆ పనులకి లక్ష్యం పెట్టుకోవాలా. ఆ పనులకి ప్రణాళిక పెట్టుకోవాలా. ఆ పనులు చేయడానికి టైమింగ్ పెట్టుకోవాలా. దట్స్ మేక్ సింపుల్. డోంట్ మేక్ ఇట్ సింపుల్. సే అండ్ డోంట్ మేక్ ఇట్ సింపుల్. వెరీ సింపుల్, వెరీ వెరీ సింపుల్. డోంట్ మేక్ ఇట్ సింపుల్. దేనికోసం చేస్తుండొచ్చు? జస్ట్ ఫర్ శాలరీ కోసం పనిచేస్తున్నాడా? దేనికోసం పనిచేస్తాడు?
దేశం కోసం పనిచేస్తాడు, నీ కోసం నా కోసం పనిచేస్తాడు. మనకి అతనికి రక్త సంబంధం లేదు, ప్రేమాభిమానాలు లేవు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లేవు. ఓన్లీ వన్ థింగ్, మీరు ఆ దేశం కోసం పనిచేస్తాడు. ఈజ్ గోయింగ్ టు డై. వీరమా విజయ స్వర్గమా, మరణమా విజయ వీరత్వమా విజయ స్వర్గమా, రెండే పనిచేస్తాడు. రోజు 30 మందితో మాట్లాడటం ఆ సోల్జర్ చేసిన పని కన్నా కష్టమా తక్కువ? ఇలా ప్లాన్ చేసుకొని రోజు పని చేయటం ఆ సోల్జర్ చేసిన దానికన్నా ఎక్కువ తక్కువ? ఎలాంటి సంబంధం లేదు. ఒకే ఒక కారణం, దేశాన్ని రక్షించాలి. దట్ ఈస్ మై ఇండియా. I should safeguard my country. That is only one cause. ఈరోజు మనం ఇంత క్షేమంగా ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్. మీరు చేయగలిగే సత్తా ఉన్న వాళ్ళు ఎండిఆర్టీ, సిఓటి, టిఓటి చెయ్యరండి. నైపుణ్యం ఉన్న వాళ్ళు సిఓటి, టిఓటి, ఎండిఆర్టీ చెయ్యరండి. పెద్ద పెద్ద సర్కిల్ ఉన్నవారు టిఓటి, సిఓటి, ఎండిఆర్టీ చెయ్యరండి. కారణం ఉండాలా, అది ఎందుకు చెయ్యాలనే ఒక కారణం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. ఒక వీర జవాను తన దేశం కోసం, నీ కోసం, నా కోసం ప్రాణాలు అర్పించటానికి సిద్ధంగా పోరాటం చేస్తుంటే, నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రుల కోసం నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఇక్కడ తీసుకొచ్చి అత్యంత ప్రేమపూర్వకంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నా, ఇష్టపడి పెళ్లి చేసుకున్నా నీ భార్య కోసం, నీ భర్త కోసం ఏం చేస్తున్నావు? అత్యంత ప్రేమపూర్వకంగా తీసుకొచ్చిన నీ పిల్లల కోసం నువ్వేం చేస్తున్నావు? ఈజ్ ఇట్ నాట్ యువర్ డ్యూటీ టు ఎక్సెల్ ఇన్ యువర్ లైఫ్? ఒకే ఒక నిర్ణయం, నీ నిర్ణయం నీ అభివృద్ధి మీద ఆధారపడి ఉంటుంది. నీ నిర్ణయం నీ కుటుంబ అభివృద్ధి మీద ఆధారపడి ఉంటుంది. నీ నిర్ణయం నీ బంధుమిత్రుల అభివృద్ధి మీద ఆధారపడి ఉంటుంది. నీ నిర్ణయం ఈ సమాజ అభివృద్ధి మీద ఆధారపడి ఉంటుంది. నీ నిర్ణయం దేశ అభివృద్ధి మీద ఆధారపడి ఉంటుంది. నీకు కాజు కావాలా, ఎందుకు చేయాలి అనే ఒక క్వశ్చన్ కావాలా, అప్పుడు నువ్వు చేస్తావు. సీరియస్నెస్ ఇట్ వోంట్ కమ్ జస్ట్ లైక్ దట్. ఇఫ్ యు కమిట్ యు విల్ డూ ఇట్. ఆ కారణం ఏమైంది? నీకోసం చేస్తావా? నువ్వు ఎదిగావా? నీ పిల్లల్ని నువ్వు కోరుకున్నట్టు ఎడ్యుకేషన్లో, ఇన్స్టిట్యూషన్లో చేర్పిస్తావు. నువ్వు ఎదిగావా? నీ తల్లిదండ్రులని ఉన్నతంగా ఏ విధంగా చూసుకోవాలనుకున్నావో ఆ విధంగా చూసుకోగలుగుతావు. నువ్వు ఎదిగావా? నీ కుటుంబంలో ఏ విధంగా ఎంజాయ్ చేయాలనుకున్నావో ఆ విధంగా ఎంజాయ్ చేస్తావు. నువ్వు ఎదిగావా? మీ పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. నువ్వు ఎదిగావా? నీ పిల్లలు వాళ్ళ పిల్లలు తరాల అభివృద్ధి నిబిడీకృతమై ఉంది కేవలం నీ నిర్ణయం మీద. జస్ట్ టేక్ ఎ డిసిషన్ మై డియర్ ఫ్రెండ్స్. గివ్ యువర్ లైఫ్. డోంట్ గివ్ లైఫ్ ఫర్ పెయిన్స్. నొప్పులు, బాధలు వాటికి ఇవ్వకండి. నీ లక్ష్యానికి జీవం పోయండి. వాట్ టు డూ ఎండిఆర్టీ? ప్రాస్పెక్టింగ్ లిస్ట్ వేసుకోవాలి, అంతే కదా. ఏంటి అపాయింట్మెంట్స్ తీసుకోవాలి? ప్రాస్పెక్టింగ్ లిస్ట్ ఇంట్లో కూర్చొనే మాట్లాడతావు కదా. ప్రజెంటేషన్కి పిలిచినప్పుడు కదా నువ్వు ప్రజెంటేషన్కి పోతావు. తర్వాత కదా రివ్యూ చేస్తావు, పాలసీ వచ్చిందా రాలేదా. ఎవ్రీథింగ్ యూ విల్ డూ ఇన్ ద హోమ్ ఓన్లీ నా.
ఏమన్నా పార్టీ అడిగినప్పుడే కదా చేసేది నువ్వు. వాట్ ఈస్ ద సింపుల్ థింగ్? నో వర్క్. ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ దిస్, యువర్ మనీ ఈజ్ జస్ట్ లైక్ దట్. అట్లా నీళ్ళ ప్రయాణం చేస్తున్నావు, డస్ట్బిన్లో పడేస్తున్నట్టు ఎన్ని డబ్బులను డస్ట్బిన్లో పడేస్తున్నావు. నో వర్క్, నో మనీ, నో వర్క్, నో మనీ. మై డియర్ ఫ్రెండ్స్, యు ఆర్ లూజింగ్ దిస్ మచ్ ఆఫ్ మనీ. ఓకే, సెల్ఫ్ ఇమేజ్, యద్భావం. ఇఫ్ యు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యు థింక్ యూ క్యాన్, నువ్వు చేయగలను అనుకున్నావా, జస్ట్ జంప్ చేస్తావు, పని చేస్తావు. చేయలేని అనుకున్నావా, జంప్ చేయవు, పని చేయవు. ఇఫ్ యూ థింక్ యూ కెన్ డూ ఇట్, ఇఫ్ యూ డోంట్ థింక్ యూ కెన్ నాట్ డూ ఇట్. సెల్ఫ్ ఇమేజ్, 5 కమిట్మెంట్ ఉండాలి. ఎస్, ఐ షుడ్ డూ ఇట్. కమిట్మెంట్, ఛాలెంజ్. సంబడీస్ భారత్ పరేఖ్ పేరు ఎంతమందికి తెలుసు? ఆయన ఆదాయం ఎంత తెలుసా? ఒక సంవత్సరానికి 12 కోట్ల ఆదాయం. 1 ఇయర్ 12 కోట్ల ఆదాయం, నెలకి 1 కోటి. ఆయన సంవత్సరానికి 7,000 మందిని కాంటాక్ట్ చేస్తాడట. నేను సంవత్సరానికి 700 పాలసీలు అమ్ముతాను, సుమారు 7,000 మందితో నేను మాట్లాడతాను, 7,000 మందిని కలుస్తాను అంటున్నాడు. 12 కోట్ల ఆదాయం ఉన్న భరత్ పరేఖ్. ఆయన ఆస్తి ఎంత? 430 కోట్ల ఆస్తి భరత్ పరేఖ్. ఐ ఈజ్ హ్యావింగ్ సేమ్ లైసెన్స్, యు ఆర్ ఆల్సో సేమ్ లైసెన్స్. డిఫరెన్స్ జస్ట్ వాట్ యు థింక్ యూ విల్ బికమ్. జస్ట్ ఛాలెంజ్. వెన్ భరత్ పరేఖ్ చేస్తున్నప్పుడు నేను చేంజ్ జరగాల. నువ్వు మార్నింగ్ లేచినప్పటి నుంచి పండుకున్నంత వరకు కొత్త పనులు చేయాలా. నిన్న ఏదైతే పనులు చేస్తావో ఇప్పుడు అదే పని చేసావో, నిన్న ఏదైతే లబ్ధి పొందుతావో అదే లబ్ధి పొందుతావు. కొత్త పనులు చేయాలా, న్యూ ఇయర్ థింగ్స్ చేయాలా, బెటర్మెంట్ కోసం పని చేయాలా, బెటర్ థింగ్స్ చేయాలా. అండ్ కాన్సిస్టెన్స్, రెగ్యులర్గా పని చేయాలా. వెరీ సక్సెస్ఫుల్ పర్సన్ ఇదే. సక్సెస్ఫుల్ పర్సన్ ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు కాదు. సక్సెస్ఫుల్ పర్సన్ రెగ్యులర్గా పని చేస్తూ పోతూ ఉంటాడు. మధ్యలో ఆగడు, ఎవరి కోసం ఆగడు. వర్షం వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది, ఆగరు. పనులు ఉండవు, రెగ్యులర్గా పని చేస్తారు. అన్సక్సెస్ఫుల్ పర్సన్ ఏంటి? ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు అప్పుడప్పుడు పని చేస్తారు. అండ్ క్యారెక్టర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. క్యారెక్టర్ మన మీద మెచ్చుతుంది. మన ప్రవర్తన అంతా ఎదుటి మనుషుల ఎలా ఉన్నారో వాళ్ళని బట్టి మన ప్రవర్తన ఉంటుంది. వెరీ సింపుల్. క్యారెక్టర్ గురించి ఒకే ఒక ఆన్సర్ చెప్తాను. నువ్వు ఎదుటి మనిషి ఎలా ఉండాలని నువ్వు ఆశిస్తున్నావో నువ్వు అలా ఉండు. దట్ ఈస్ ది బెస్ట్ క్యారెక్టర్. ఎదుటి మనిషి ఎలా ఉండాలని నువ్వు ఆశిస్తున్నావు అది చేయి, దాని మీద మీకు ఫలితం వస్తుంది. రైట్. హూ గెట్స్ గ్యారంటీ సక్సెస్? హంగ్రీ. ఆకలైన వాడు సక్సెస్ అవుతాడు. ఎవరు ఆకలైన వాడు సక్సెస్ అవుతాడు. ఎంతమంది రూములలో ఉన్నారు? రూమ్లో ఉండి చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు వేసే. రూమ్లో ఉండి చదువుకున్న వాళ్ళు. ఎస్. రూమ్లో ఉండి చదువుకునేటప్పుడు మీకు నైట్ బాగా లేట్ నైట్ వచ్చి ఉంటారు ఇంటికాడ. కూరలు ఉండవు, వండుకోనికి ఏముండదు. ఏం చేస్తాం? కారం. ఏం వేసుకుంటాం సార్? కచ్చడి కూడా లేదు. ఏం చేస్తాం? ఏం లేదు, రైస్ తప్ప. ఏం చేస్తాం? వేడి అన్నంలో కూరలు వేసుకున్న కారం వేసుకొని దాంట్లో పచ్చి నూనె పూసుకొని కలుపుకొని తింటే అమ్మ బిర్యానీ అమ్మ మొగుళ్ళో ఉంటుంది. ఎంతమందికి అనుభవం ఉంది? ఆకలి కావాలా నీకు? ఆకలి కావాలా? ఆకలి ఏ విధంగా ఉండాలా? నీ ఆదాయం కోసం ఆకలి ఉండదా? నీ ఐడెంటిఫికేషన్ కోసం ఆదాయం ఉందా? నీ హోదా కోసం ఆదాయం ఉందా? మార్కెట్లో నీ గురించి గొప్పగా చూసుకుంటా, స్టేటస్ కోసం ఉండాలా? దేనికోసం ఉండాలా? హంగ్రీ, బర్నింగ్ డిజైర్, డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటాను ఉండాలి. బర్నింగ్ డిజైర్, జగ్గ కాలిపోవాలా. దెన్ యూ విల్ బి సక్సెస్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. యూ విల్ బి సక్సెస్ఫుల్. యా, లైఫ్ ఈజ్ ఎక్స్పెరిమెంట్. డూ ఇట్ ఎక్స్పెరిమెంట్. Life is experiment, do it experiment. Biggest risk in the life is not taking the risk. Biggest risk in the life is not taking the risk. Your life will be in the risk. ఎక్స్పెరిమెంట్ చేయమంటున్నా, 1 month ఎక్స్పెరిమెంట్ చేయమంటున్నా. కాలేదు, ఏమవుతుంది? టీఓటీ పెట్టుకున్నావు, కాలేదు, చూడదు, ఏమవుతుంది? ఎండిఆర్టీ పెట్టుకున్నావు, ఏం కాలేదు, ఏమవుతుంది? ఎండిఆర్టీ పెట్టుకున్నావు, ఎండిఆర్టీ అయినావు, హౌ యూ ఫీల్ గ్రేట్. 75% కమిషన్ వచ్చింది, 75% నామ్స్ అయిపోయినాయి. ఆర్ యూ ఫీలింగ్ గ్రేట్ ఆర్ నాట్? 50% నామ్స్ ఫుల్ఫిల్ అయినాయి. ఆర్ యూ ఫీలింగ్ గ్రేట్ ఆర్ నాట్? 25% నామ్స్ వచ్చినాయి. ఆర్ యూ ఫీలింగ్ గ్రేట్ ఆర్ నాట్? దెన్ హౌ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నెక్స్ట్ టైం? ఎస్, ఐ కెన్ డూ ఎనీథింగ్. నెలలో చేయి. డూ ఇట్ ఎక్స్పెరిమెంట్. లైఫ్ ఈజ్ ఎ ఎక్స్పెరిమెంట్. డూ ఇట్ ఎక్స్పెరిమెంట్.
Biggest risk in the life is not taking the risk. If you don't take the risk, your life will be the risk. Always life. Comfort zone, comfort zone, comfort zone. Yes, my dear friends, మీరు ఫ్యామిలీతోని 5-star హోటల్కి పోగలుగుతున్నారా? హ్యాపీ, గో హెడ్. ఇప్పుడు పోవటానికి నీకు ఒకటి పర్మిట్ చేయట్లేదా? నువ్వు డిస్కంఫర్ట్లో ఉన్నావు. ఫ్లైట్లో నువ్వు ప్రయాణం చేయగలుగుతున్నావా ఫ్యామిలీతోని? గుడ్. చేయలేకపోతున్నావా? నువ్వు జీవితకాలం డిస్కంఫర్ట్లో ఉంటున్నావు. ఏంటి, నువ్వు కోరుకున్న ఇల్లుని నువ్వు సంపాదించుకోగలుగుతున్నావా? చేసుకోలేకపోతున్నావా? గుడ్. చేసుకోగలిగితే గుడ్. చేసుకోలేదా? యు ఆర్ ఇన్ ఎ డిస్కంఫర్ట్. కోరుకున్న కార్లో నువ్వు కొనగలుగుతున్నావా? తిరగలుగుతున్నావా? గుడ్. తిరగలేదా? యు ఆర్ ఇన్ డిస్కంఫర్ట్. కోరుకున్న మంత్లీ ఇన్కమ్ నువ్వు సంపాదించగలుగుతున్నావా? గుడ్. సంపాదించలేదా? యు ఆర్ ఇన్ డిస్కంఫర్ట్. ఎంటైర్ లైఫ్ విల్ బి ద డిస్కంఫర్ట్, డిస్కంఫర్ట్, డిస్కంఫర్ట్. కంప్రమైజ్, 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 కాంప్రమైజ్, కాంప్రమైజ్, కాంప్రమైజ్. Your entire life is a compromise. You are compromising and your family is compromising. You are making your family compromising. You are making your children compromising. You are making your generations compromising. Just your only one decision. It is becoming like that, my dear friends. Okay? If you like to act, are you like to act? Are you going to become MDRT? Are you going to become MDRT? Are you going to become MDRT? Yes. Are you going to become MDRT? Are you going to become MDRT? Yes. ఇప్పుడు చెప్పాలా? I am MDRT. What you say? I am MDRT. Okay, right. Ready. I am MDRT. I am MDRT. I am MDRT. I am MDRT. I am MDRT.